దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు వామన్రావు నాగమణిది అడ్వకేట్ దంపతుల హత్య కేసు గత 5 సంవత్సరాలుగా కూడా ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరి గట్టు వామన్రావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో దీంట్లో నిజ నిజాలు తేల్చాలంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆయన గత కొన్ని సంవత్సరాలుగా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. సో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టుగా మరి చెప్పడంతో మొత్తానికి మరొకసారి గట్టు వామన్రావు గట్టు నాగమణి దంపతుల హత్య కేసు అయితే సిబిఐ విచారణ చేస్తోంది. ఇదే క్రమంలో మరి ఇక సిబిఐ ఇప్పుడు రామగుండం కమిషనరేట్ పరిధిలో ఏదైతే గుంజపడుగులో గట్టు వామన్రావు తండ్రి కిషన్ రావు నివసిస్తున్న గుంజపడుగు గ్రామానికి కూడా వెళ్ళింది. ఇదే క్రమంలో ఎక్కడైతే మర్డర్ జరిగిందో గట్టు వామన్రావు నాగమణి దంపతుల హత్యాస్థలంకు కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం మరొకసారి కూడా మరి తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హత్య జరిగినప్పుడు మంతని ఎమ్మెల్యేగా పుట్ట మధుకర్ ఉన్నారు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. సో మొత్తానికి ఈ యొక్క జంట హత్యల కేసు అయితే మరి పుట్ట మధుకు సంబంధించిన సొంత మేనల్లుడు ఈ యొక్క బిట్టు సీన్ ఉండడం కావచ్చు, అతన్ని ఏవన్గా పేర్కొనడం కావచ్చు, అతనితో పాటు మరొక 5గురు నిందితులు కూడా మరి దీంట్లో ఉన్నట్టు ఇప్పటికే అరెస్టు చేయడం కావచ్చు, తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళడం కావచ్చు, ఆ తర్వాత బెయిల్పై బయటికి రావడం కావచ్చు. తాజాగా మరి సిబిఐ ఎంటర్ కావడంతో మరొకసారి ఈ కేసులో పాల్గొన్న పోలీసు అధికారుల విషయంలో కావచ్చు, తర్వాత నిందితుల విషయంలో కావచ్చు విచారణ చేపడుతున్న నేపథ్యంలోనే మంతని నియోజకవర్గం రాజకీయాలైతే ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పుకోవచ్చు. సో గట్టు వామన్రావు తండ్రి కిషన్ రావు మరి ఖచ్చితంగా ఈ అంశంలో నిగ్గు తేలాలంటే దీని వెనుక చాలామంది పెద్ద మనుషులు ఉన్నారని ఆరోపించడం కావచ్చు. అదే క్రమంలో అతను న్యాయం కోసం పోరాటం చేయడం కావచ్చు. సుప్రీంకోర్టు కూడా మరి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ కేసులో నిజాలు వెలికి తీయాలంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలనే నిర్ణయం తీసుకోవడం కావచ్చు. సో తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి మంతని నియోజకవర్గం అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే మరి గట్టు కేసులో సిబిఐ ఎంట్రీ, దీంట్లో పుట్ట గట్టెక్కేనా అనే ఒక సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే దీంట్లో మరి పుట్ట మధుకర్కు సంబంధించిన సొంత మేనల్లుడు బిట్టు సీన్ ఉండడం కావచ్చు, అతనితో పాటు పుట్ట మధుకు అనుచరులని చెప్పబడుతున్న ఒకరిద్దరు కూడా మరి 5-6గురిట్లో ఉండడం కావచ్చు. సో మొత్తానికి దీంట్లో పుట్ట మధు పాత్ర ఉందని కూడా ఆ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అతను కూడా మరొక 2 సార్లు విచారణకు వెళ్ళినట్టు కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక ఈ అంశంలో మరి న్యాయవాదుల దంపతులు ఎవరైతే గట్టు వామన్రావు కావచ్చు, పివి నాగమణి జంట హత్య కేసులో మాత్రం ఇప్పుడు ఆ విచారణకు సిబిఐ మరి రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. సో 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కలవచెర్ల సమీపంలో నడి రోడ్డుపై పట్ట పగలు మరి గట్టు దంపతుల హత్య జరిగిన సంగతి మనకు తెలిసిందే. సో ఇద్దరు దంపతులను కూడా మరి అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై పట్ట పగలు మరి నరికి చంపిన సంఘటన ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా మరి వాళ్ళిద్దరు కూడా మరి హైకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు న్యాయవాదులు. సో న్యాయవాదులను మర్డర్ చేయడం అయితే అప్పుడు నిజంగా పెద్ద సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే. సో దీనిపైన మరి గత కొంతకాలంగా కూడా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. సో దీంట్లో ఖచ్చితంగా చాలా పెద్దవాళ్ళ పాత్ర ఉందని చెప్పి కూడా మరి గట్టు వామన్రావు తండ్రి కిషన్ రావు కూడా గత కొంతకాలంగా కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇదే క్రమంలో మరి ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించింది. సో విచారణ చేపట్టిన దాంట్లో సుప్రీం సంబంధించిన అంశంలో మరి ఇక ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సిబిఐకి అప్పగించింది. సో సుప్రీంకోర్టు దీంట్లో మరి సుప్రీంకోర్టు ఆదేశాలతో రామగుండం కమిషనరేట్కు చేరుకున్నారు సిబిఐ అధికారుల బృందం. సో మొత్తానికి ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో దీంట్లో సిబిఐ అధికారులు ఈ కేసును సీరియస్గానే తీసుకున్నారు. ఎందుకంటే మరి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఈ సిబిఐ చేతికి ఈ కేసు రావడంతో దీన్ని సీరియస్గా తీసుకున్నారు. సో క్షేత్రస్థాయిలో వెళ్ళడం జరిగింది. అలాగే గట్టు వామన్రావు దంపతుల కేసుకు సంబంధించిన పూర్వపరాలను కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నట్టు కూడా సిబిఐ అధికారులు తెలుస్తోంది. సో దీంట్లో ఫిర్యాదు విషయం కావచ్చు, ఎఫ్ఐఆర్ విషయం కావచ్చు, రిమాండ్ కేసు డైరీ ఛార్జ్ షీట్లను స్టడీ చేసిన సిబిఐ అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సో మొత్తానికి సిబిఐ అధికారులు చాలా దూకుడుగా వెళ్తున్నారు. సో గత 4-5 రోజులుగా కూడా మరి ఈ కేసు విషయంలో సిబిఐ అధికారులు అయితే దూకుడుగా వెళ్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. గురువారం మరి హత్య జరిగిన కలవచెర్ల ప్రాంతాన్ని కూడా సిబిఐ బృందం పరిశీలించినట్టు కూడా తెలుస్తోంది. సో మొత్తానికి గుంజపడుగు
వామన్ రావు ఇంటికి కూడా సిబిఐ బృందం వెళ్ళింది. అతని తల్లిదండ్రులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు నుంచి కూడా హత్యకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకున్నట్టు సిబిఐ తెలుసుకున్నట్టు తెలుస్తోంది. సో గట్టు దంపతుల కేసు విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులతో పాటు అరెస్ట్ అయిన వారిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసు అప్పుడు పోలీసులు విచారణ చేశారు. ఆ విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులతో పాటు దీనికి సంబంధించి మరి ఆ అధికారులతో పాటు అరెస్ట్ అయి మరి జైలుకు వెళ్ళి ఆ తర్వాత బెయిల్పై వచ్చిన వారందరిని కూడా మరొకసారి విచారించే అవకాశం ఉంది. సో ఈ జంట హత్యలకు సంబంధించిన కుట్ర కోణంలో జరిగాయా లేదా అరెస్ట్ అయిన నిందితులు కాకుండా ఇతరుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా సిబిఐ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మరొకసారి కూడా ఏదైతే గట్టు వామన్ రావు నాగమణికి అడ్వకేట్ దంపతుల హత్య కేసు విషయంలో సిబిఐకి అప్పగించడం కావచ్చు, అదే క్రమంలో దీంట్లో మరి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పుట్ట మధుకర్ హస్తం ఉందని ఆరోపణలు రావడం కావచ్చు. సో ఆ కోణంలో కూడా సిబిఐ దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. సో పోలీసు అధికారులతో పాటు నిందితులను కూడా సిబిఐ విచారిస్తున్న క్రమంలో మొత్తానికైతే ఒక సస్పెన్స్ వాతావరణం కొనసాగుతోంది. సో దీంట్లో పుట్ట మధుకర్ హస్తం ఉందా అనే దాంట్లోనే మరి ఎక్కువగా అప్పట్లో వచ్చిన వార్తలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ప్రచారం కావచ్చు. దీంట్లో వాస్తవానికి ఎఫ్ఐఆర్లో పుట్ట మధుకర్ పేరు లేదు. సో మిగిలిన 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యారు, దాంట్లో జైలుకు వెళ్ళారు, ఆ తర్వాత బెయిల్పై వచ్చారు. సో దీంట్లో మరి గట్టు వామన్ రావుకు సంబంధించిన గట్టు వామన్ రావు తండ్రి కిషన్ రావు ఈ అంశంలో ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇస్తేనే సరి అయిన విచారణ జరుగుతుంది కనుక దేశంలో అత్యున్నత విచారణ సంస్థ అయిన సిబిఐకి విచారణకు ఇవ్వాలని చెప్పి ఆయన మరి దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించడం కావచ్చు, విచారణ జరిపిన సుప్రీంకోర్టు కూడా మరి ఈ కేసును సిబిఐకి అప్పగించడం కావచ్చు. సో మొత్తానికి సిబిఐ ఎంటర్ అయిన తర్వాత మంతని రాజకీయాలు మరొకసారి కూడా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సో ఈ కేసులో ఇంకా తెర వెనుక ఎవరన్నా ఉన్నారా అనే అంశంలో కూడా సిబిఐ విచారణ చేస్తుంది కనుక సో మరికొన్ని కొత్త పేర్లు కూడా బయటకు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. సో మొత్తానికి ఈ కేసు అయితే సిబిఐ టేకప్ చేయడంతో ఓవరాల్గా మరి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిపై ఒక ఉత్కంఠత కూడా కొనసాగుతోంది. అయితే సిబిఐ ఎన్ని రోజులు విచారణ చేస్తుంది, ఎప్పటి వరకు ఈ విచారణ పూర్తవుతోంది, దీంట్లో మరి సుప్రీంకోర్టు ఎప్పుడు నివేదిక అందజేస్తుంది, దాని తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే మాత్రంలో సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. గత 4 రోజులుగా కూడా సిబిఐ బృందాలు ఇటు గుంజపాడు కావచ్చు, అటు తర్వాత సీనా ఎక్కడైతే హత్య జరిగిందో దాంట్లో ఆ ప్రదేశంకు వెళ్ళడం కావచ్చు, దీంట్లో పాల్గొన్న మరి ఎవరైతే నిందితులుగా పేర్కొనబడుతున్న 6 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించడం కావచ్చు, అదే క్రమంలో మరి ఈ కేసు విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులను కూడా విచారించడం కావచ్చు. సో దాంతోపాటు మరి దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశంలో మరి ఆ దర్యాప్తు ఆధారంగా కావచ్చు, ఈ యొక్క విచారణ తర్వాత కావచ్చు, సో వాళ్ళని కూడా విచారిస్తారా. ఓవరాల్గా దీంట్లో మరికొన్ని కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంతని రాజకీయాలు కావచ్చు, అలాగే మరి దేశవ్యాప్తంగా కలకాలం సృష్టించి సంచలనంగా మారిన ఈ యొక్క హత్య కేసు విషయంలో కావచ్చు, సో ఒక ఆసక్తి అయితే కనిపిస్తోంది. సో సిబిఐ ఎంటర్ అయిన తర్వాత మరికొన్ని కొత్త పేర్లు తెరపైకి వస్తాయని కూడా ప్రచారం జరుగుతోంది.